సో మనతో పాటు ప్రకృతి వనాలను, పట్టణ ప్రకృతి వనాలను కూడా కబ్జా చేస్తున్నారు. రైట్, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి నీరజ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే తాటి వెంకటేశ్వర గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నీరజ గారు, ఇవాళ ఓవరాల్గా ఈ ఇష్యూ మొత్తాన్ని చూసినప్పుడు అందరి వేళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తున్నాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలకి అయితే కొద్దిమంది ఏమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణం అంటారు, మరి కొద్దిమంది ఏమో లేదు ఇంకో వ్యక్తి కారణం అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ వైపు వేలు చూపించడానికి కారణం ఏంటి? ఎక్కడ ఏ టెక్నికల్ అంశంలో మీరు మిస్ అయిపోయారంటారు? నీరజ గారు, నీరజ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రైట్ సార్, అందులో ఎవరో ఒకరు బయట వేరే వాయిస్ వినిపిస్తాం, కొద్దిసేపు సైలెంట్ కూడా చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళని దయచేసి ప్లీజ్ ఒక 5 minutes సైలెంట్ కూడా చెప్పండి. మనం ప్రోగ్రాంలోకి వెళ్దాము. వెంకటేశ్వర్ గారు, నీరజ గారు వినిపిస్తుందా నా వాయిస్? ఎస్, ఇక్కడ ఇవాళ మొత్తం డిస్కషన్ జరుగుతుంది. భూదాన్ భూముల్లో ఉన్న పేదవాళ్ళని ఇవాళ అంటే వాళ్ళ నివాసాలు లేకుండా, వాళ్ళ ఇల్లు లేకుండా చేసిన మొత్తం ఏమంటారు ఆ బ్యాడ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీదకి వెళ్తుంది. ఏంటి కారణం ఏమంటారు? ఇప్పుడేమో పొంగులేటి గారు నాకు సంబంధం లేదంటారు, తుమ్మల గారు ఏమో నాకు అసలు తెలియదు అంటారు. ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు దాని సమాధానం? కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదండి. ఇది కోర్టు సిసిఎల్ఏ చేసిన కోర్టు ఇచ్చిన తీర్పుతో దాన్ని ఈరోజు ఆర్డర్ ప్రకారంగా చేయాల్సి వచ్చింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధమే లేదు. ఓకే, సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తోంది అంటే, బీఆర్ఎస్ చాలా క్లియర్గా ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళను కాపాడే ప్రయత్నం చేశాము, ప్రభుత్వంగా మనకు ఆ బాధ్యత ఉంటుంది, అది పట్టాలు ఇచ్చేంత వరకు కూడా వెళ్ళాం, కానీ ఆ తర్వాత పరిణామక్రమంలో మేము చేయలేకపోయినాము. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా ఇవాళ అక్కడ ఆల్మోస్ట్ ఎకరా 10 కోట్లకు పైగా ధర పలుకుతోంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక ఆరోపణ. సో పార్టీకి సంబంధం లేకపోవచ్చు కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండదు కదా అన్నది ఇప్పుడు క్వశ్చన్. లేదు లేదు లేదు, ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు కూడా 2019లో వాళ్ళు కూడా వెళ్ళారు ఖాళీ చేయించడానికి. బీఆర్ఎస్ ఓకే, వెళ్ళిన క్రమంలో వాళ్ళు కర్రలు రాళ్ళు అవన్నీ వేసుకుని రావటం జరిగింది. ఓకే, దాంతో ఇల్లు వెనక్కి తిరిగి రావటం జరిగింది. ఓకే, నమస్తే అండి. ఇది కేవలం ఇది ప్రభుత్వం చేసింది కాదు. అంటే ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వమే చేపించింది అనేది మీ ఆరోపణ, అందరి ఆరోపణ. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆల్రెడీ క్లారిఫికేషన్ వచ్చింది కోర్టు. దాని వల్ల సిసిఎల్ఐ ఏం చెప్పింది, కోర్టు ఏది కూడా భూదాను బోర్డు నుంచి ఎవరికి పట్టాలు ఇవ్వలేదు, అది ఆక్రమించుకున్నది కాబట్టి దాన్ని ఖాళీ చేపించవచ్చు అనేది మాకు క్లారిటీ. రైట్, కాబట్టి ఈ రోజు చేపించాల్సి వచ్చింది, అంతేగాని తుమ్మల గారికి గాని ప్రభుత్వానికి గాని సంబంధం లేదు ఇది. రైట్, ఏదో చెప్దామంటున్నారు మీరు ఒకసారి. ఉన్న పేదలకి అందరికీ కూడా అర్హులైన ఇక్కడ స్థానికంగా ఉన్న పేదలకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది వాళ్ళని. రైట్ రైట్ సార్, ఏదో పాయింట్ చెప్పబోయారు మీరు, ప్లీజ్. నేనేమంటున్నానంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా వీళ్ళే. ఓకే, మంత్రులుగా ఉన్నది, ఎమ్మెల్యేలుగా ఉన్నది, మేయర్లుగా ఉన్నది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గమే. పేరు చేంజ్ అయింది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేంజ్ అయింది. ఆ రోజు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చి దాన్ని రెగ్యులైజ్ చేయొచ్చు కదా అంటాను నేను. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కలిపి లేదా ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కనుకోవచ్చు. మరి ఇప్పుడు మీరు వాళ్ళు ఖాళీ చేయడానికి ప్రయత్నం చేశారు, మేము ఖాళీ చేయడానికి ప్రయత్నం చేసామంటున్నారు. ఆ రోజు వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరూ కూడా దాంట్లోనే రెగ్యులైజ్ చేసి, అది భూదాన్ అంటే ఎవరికి ఇచ్చేది, పేదలకు ఇచ్చేదే కదా, ఉన్న వాళ్ళకి ఇచ్చేది కాదు, ప్రభుత్వ అవసరాలకు వాడుకునే భూమి కాదు. పర్టికులర్ గా భూదాన్ ఎక్కబోద్దు, పేదల కోసం అది పేదలకే ఇవ్వాలి. ఇంకొక 32 ఎకరాలు ఏమైందండి, దాంట్లో 32 ఎకరాలు వీళ్ళు ఆక్రమించుకున్నారని ఇలా ఖాళీ చేపించారు, కోర్టు ఆర్డర్ వచ్చిందని. ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల్లో పాలక వర్గంలో పార్టీలు వేరు,
రైట్, ఒక్క కానీ నిమిషం. ఉన్న వ్యక్తులు వీరే కదా. రైట్ రైట్ అప్పటి నుంచి కూడా ఈ సమస్య ఎందుకు అంత జటిలం వెంకటేశ్వర్ చేశారు? గారు, వెంకటేశ్వర్ గారు ఒక్క ఈ నిమిషం. రోజు ఖాళీ చేసిన తీరు ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ చూపియాలి కదా. ప్రజెంట్ తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ లో పడేశారు. అక్కడ వాళ్ళకి ఏమీ లేదు. కోటేశ్వర గారు, ఒక్క వసతులు నిమిషం, ఒక్క లేవు. నిమిషం. వసతులు చూపియాలి కదా. పేద వెంకటేశ్వర గారు ప్రజలు. కూడా ఒకసారి రెస్పాండ్ ప్రభుత్వం కానివ్వండి. తీసుకోండి. పాలక వర్గంలో మీరు ఉన్నారు కదా, మీకు Right. మానవతా హృదయం లేదా? 3 రోజులు అవుతుంది అట్లా ఖాళీ చేపించి. ఒక నిమిషం. వాళ్ళకి ఏది వసతులు ఇవ్వాలి కదా. మనం ఎవరన్నా వర్కర్స్ తీసుకొస్తే వాళ్ళకి టెంట్లు వేసి బాత్రూమ్ ఫెసిలిటీ, ఒక ఫంక్షన్ చేస్తేనే అన్ని ఫెసిలిటీస్ తీసుకుని ఖాళీ చేస్తాం. వీళ్ళకి కూడా అలాంటి వసతులు కల్పించాలి. ఇమీడియట్లీ 2 రోజులు అవుతుంది. భోజనం పెడుతున్నారు, చాలా అధ్వానంగా ఉంది ఆ భోజనం అయితే ఆడ తినడానికి. మినిమం వసతులు కల్పించాలి. శాశ్వత గృహాలు కూడా కల్పించాలి. మీరున్నారు ప్రభుత్వంలో, అది ప్రభుత్వ బాధ్యత. కోటేశ్వర గారు, ఒక నిమిషం, కోటేశ్వర గారు, మిగిలిన ప్యానల్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వందే. మిగిలిన ప్యానలిస్ట్ మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారు ఒక నిమిషం, కోటేశ్వర ఒక నిమిషం. వెంకటేశ్వర గారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సార్ ఒక నిమిషం. కోటేశ్వర గారు, ఇంటర్మీడియట్ కోటేశ్వర గారు, పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి సరైన వసతులు, శాశ్వత వసతులు కాకపోయినా కానీ కనీస రైట్. కోటేశ్వర గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒక నిమిషం ఆగాలి. కోటేశ్వర గారు ఒక నిమిషం. ఎవరైనా కానీ కోటేశ్వర గారు, లేకుండా అక్కడ ఏదైతే తీవ్రవాదులు ఉన్నారా, స్లీపర్ సెల్స్ ఉన్నారా, ఇంకేదున్నారా, ఉన్నది పేద ప్రజలు. కోటేశ్వర గారు, ఇదంతా ఎవరు? కోటేశ్వర గారు, దీనంతా కార్పొరేట్ వ్యవస్థ కట్టబెట్టడానికి చేస్తారు. రైట్. కోటేశ్వర గారు ఒక నిమిషం. అది ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వాడతారు రేపైనా సరే. ఇది ప్రజలేనండి, పేద ప్రజలు. కోటేశ్వర ఒక నిమిషం. ఆన్సర్ చేయండి. ఒక నిమిషం. కోటేశ్వర గారు, ఒక నిమిషం. ఆన్సర్ ఒకరితో మాట్లాడండి. 10 సంవత్సరాల నుంచి అక్కడ ఏం ఖాళీ చేయకుండా ఎందుకు ఇచ్చారండి? 10 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అక్కడ ఉండబట్టి. మీరు 10 సంవత్సరాలు ఎందుకు ఖాళీ చెప్పలేదు? వాళ్ళు పక్కా గృహాలు కట్టుకున్న దాకా కూడా ఎందుకు వెయిట్ చేశారు? 10 లక్షలు 15 లక్షలు పెట్టి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్న దాకా కూడా ప్రభుత్వం సోద్యం ఎందుకు చూస్తున్నట్టున్నా? ఖాళీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమణకు వచ్చారో అప్పుడే ఖాళీ చేపియాలి కదా. రైట్, అర్థమైంది. కోటేశ్వర గారు ఒక నిమిషం సమాధానం చెప్పనివ్వండి. మధ్యలో ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. ఎస్ చెప్పండి నీరజ గారు. వసతులు ఇవ్వని మీరు ఎలా చెప్తున్నారు? వసతులు ఖచ్చితంగా వాళ్ళకి కల్పించాం. తీసుకెళ్ళి వసతులు కల్పించారు, సామాన్లు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారు, వాళ్ళు ఉండటానికి ఒక దగ్గర పెట్టారు, అన్ని వసతులు కల్పించారు. దాదాపు చాలా మంది డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అసలు ఆల్రెడీ తిరిగి వాళ్ళు డబుల్ బెడ్రూమ్లకి వాళ్ళు వెళ్ళారు. కొంతమంది ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఖమ్మంలో వాళ్ళు కాకపోయిన వాళ్ళ ఊళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు కూడా, సామాన్లు కూడా తీసుకుని. ఎక్కువ మంది స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి లేవు. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఇళ్ళు వేసుకోలేదు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఒకసారి ప్యానలిస్ట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంటే కొద్దిమంది ఫ్రేమ్స్ అవన్నీ సెట్ అవ్వట్లేదు. ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వస్తాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొత్తానికి అక్కడ ఏం జరుగుతుంది అనే దానికన్నా అసలు ఏం జరగాల్సింది అన్న విషయం అయితే ఖచ్చితంగా డిస్కషన్ టాపిక్గా కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ మేము పేదల పక్షాన ఉన్నామని చెప్తున్నారు, ఆ పేదల పక్షాన్ని నిలుస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న పేదలు ఏమనుకుంటున్నారో దానికి సంబంధించిన డిస్కషన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు ఒక్కొక్క పార్టీ వాళ్ళ ఆపోజిట్ పార్టీ వైపు వేళ్ళైతే చూపిస్తున్నారు. జరిగిన తప్పుకి ఈరోజు పేదలు పడుతున్న కష్టానికి వాళ్ళ బాధలకి కారణము బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ అని చెప్పుకుంటుంది. ఈ మధ్యలో బీజేపీ పార్టీ తమ వర్షం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణ గారి దగ్గరకు ఒకసారి వెళ్దాము. కృష్ణ గారు, ఏంటంటే ఒక పార్టీ ఇంకో పార్టీకి చెప్తోంది. సో దాంట్లో ఎక్కువ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది. పెద్దల్ని కోటేశ్వర గారు గుర్తించాలి. ఎందుకంటే కొన్నాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. మీరు ఇంకా అధికారంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటున్నారు కేంద్రంలో, కానీ మీకు కూడా అధికారం ఉంది. సరే, ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది. మీరు ఒక చక్కని మాట చెప్పారు, అంతవరకు నేను అంగీకరిస్తున్నాను. ఒక 15 ఏళ్ళ నుంచి వాళ్ళని అక్కడ ఉంచి ఈ రోజు ఆలాప్సన్ని ఎల్లగొట్టడం అనేది మాత్రం సరైంది కాదు. అది పార్టీలకు అతీతంగా మనందరం కూడా అంగీకరించాలి. ఎందుకంటే దురాక్రమణ ఒక విధంగా వేలాది మంది పోయి ప్లాట్ల మీద పోయి ఆక్రమించుకోవటం అనేది కరెక్ట్ కాదు. అలా అని ఆక్రమించుకున్న వాళ్ళని 10-15 ఏళ్ల పాటు మనం ఆ చోద్యం చూసినట్టు చూసి ఇవాళ ఆలాప్సరని వాళ్ళు డూప్లెక్స్లు కట్టుకుంటే ఇలాంటి సమయంలో వాటిని కూలగొట్టడం అనేది కూడా సరైనది కాదు. ఇది మానవత్వానికి సంబంధించిన అంశం. ఇది మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన పార్టీని పక్కకు పెట్టి, మన నాయకత్వాన్ని పక్కకు పెట్టి ఇవాళ మానవతా హృదయాలతో మనం పరిశీలించాలి. నిజంగా చాలా మంది ఆ ఏడుపులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా హృదయ విదారకరమైనటువంటి అంశాలు.
మనం మన పార్టీ నుండి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇలాంటివి జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. నేను 2014 ఇట్లనే 3 టౌన్లో ఒక ఖాళీ స్థలంలో కొద్దిమంది ఎంకరేజ్ చేస్తే గుంపులుగా వచ్చి గుడిసెలు వేశారు. ఎమ్మటే పోలీస్ ప్రొటెక్షన్ తో మొత్తం ఖాళీ చేయించాం. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్ అయింది అది. కాబట్టి మనం ఒక డివిజన్ వారీగా మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డివిజన్ వారీగా పేదవాళ్ళని మనం ఐడెంటిఫై చేసి చక్కగా స్థలాలు ఇచ్చాము, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాము. అలాంటిది భూదాన్ అనేది ఖచ్చితంగా పేదలకు సంబంధించిన స్థలం. అది ప్రభుత్వం ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదో తెలియదు. ఆలాసరిని వేలాది మంది పోయి దాన్ని ఆక్యుపై చేసుకోవటం, ఆక్యుపై చేసుకున్న దాన్ని మనం ఇన్నాళ్ళు చోద్యం చూసాం. అయిపోయి వదిలేయాల్సి ఉంటే బాగుండేది. రైట్. ఇవాళ ప్రజాప్రభుత్వం చెప్పుకొని ఆలాప్సరానికి వచ్చేసి డూప్లెక్స్ కట్టారు పాపం. నెంబర్ ఆఫ్ హ్యాండ్. కానీ ఇప్పుడు అక్కడ సమస్య వస్తుంది అదే కదా కృష్ణ గారు మీరు అన్నట్టు, పేదలకి వాటర్ సోర్స్ ఉందండి, కాకండి పేదలకి దాన్ని కాకండి పేదలకు అది చెందినంత కాలం ఇబ్బంది లేదు. కానీ ఆ పేదలు ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లు కట్టుకునే దాకా వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో అది ఇంకా ఆల్మోస్ట్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా మారిపోతుంది కదా. సో ప్రభుత్వము అలాంటి భూముల్ని స్వాధీనం చేసుకోకపోతే ఇది ఎగ్జాంపుల్ అయిపోతుంది కదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే. సరే 10 ఏళ్ల పాటు మనం కరెంట్ ఇచ్చాము, వాటర్ సోర్స్ ఇచ్చాము. అది అయినా చూసేమైంది, హ్యాండ్స్ మారినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు కదా. అంత చోద్యంగా చూడకూడదు కదా. చూసినప్పుడు వదిలేయాలి. వాళ్ళకే మీరు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా వాళ్ళకే పట్టాలు ఇస్తే పోయేది. లేదంటే ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేసుకోకుండా ఉండాల్సి ఉండే. వాళ్ళకి కరెంట్ ఇచ్చాము, వాటర్ ఇచ్చాము, వాళ్ళకి భూదాన్ పట్టాలు ఉన్నాయి. అవి దొంగ పట్టాలు అయితే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఉండాల్సి ఉండే. రైట్. కనీసం నోటీస్ ఇవ్వకుండా హడావుడిగా చేయటం వల్ల వాళ్ళ బాధలు చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. రైట్. సో మీరు మానవతా దృక్పథంతో మీరు ఆలోచిస్తున్నారు. అవును, మానవతా దృక్పథంతో మీరు ఆలోచిస్తున్నారు. కానీ సోర్స్ చూపించకుండా ఖాళీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. రైట్. అందరిని కూడా దొంగలా చూడటం కూడా కరెక్ట్ కాదు. దాంట్లో కూడా భేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి గతంలో మేము మనం ఏదైతే కాలువ మీద ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్లేసెస్ ఐడెంటిఫై చేయించి చక్కగా అన్ని రకాలుగా వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ చేసిన తర్వాతనే మనం షిఫ్ట్ చేసాము. రైట్. కానీ ఈ రోజు కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉండే. ఎప్పటి నుంచో ఉన్న సమస్య మీ దృష్టిలో తీసేయాలనుకుంటున్నారు. అనుకుంటున్నప్పుడు మంచిగా ఐడెంటిఫై చేసి ఈ నిజంగా మీరు చెప్తున్నారు కదా, సగం మంది ఇక్కడ వాళ్ళు కాదంటున్నారు, సగం మంది ఆల్రెడీ ప్లాట్స్ ఉన్నాయంటున్నారు. రైట్. మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మిగిలిన వాళ్ళకైనా సరే వాళ్ళని షిఫ్ట్ చేసి మీరు తీస్తే కొంత నమ్మే పరిస్థితి ఉండేది. కాబట్టి ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాళ్ళకి కేటీఆర్ గారు కూడా స్వయంగా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. లీగల్కి కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇల్లు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది.